హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్డబ్ల్యూ టీవీ. రాజమౌళి తీయలేని సినిమా అంటూ ఏది లేదు. హాలీవుడ్ దర్శకులు కూడా తెరకెక్కించలేని సినిమాలు తీయగల సత్తా ఆయన సొంతం. అందుకే అవతార్, టైటానిక్ వంటి వెండితెర అద్భుతాలను తెరకెక్కించిన జేమ్స్ కెమెరూన్ వంటి వారు కూడా రాజమౌళి పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించారు. నిన్న హైదరాబాద్లో జరిగిన హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను తీయబోయే మహాభారతంలో నానికి కూడా ఒక క్యారెక్టర్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకొచ్చారు రాజమౌళి. అయితే ఏ క్యారెక్టర్ అనేది ఇప్పటివరకు చెప్పలేదు. కానీ ఖచ్చితంగా నానికి ఒక క్యారెక్టర్ ఉంటుందనేది మాత్రం స్పష్టంగా అర్థమైంది. పంచపాండులో నకులుడు, సహదేవుడు ఈ రెండిట్లో ఒక క్యారెక్టర్ ఆయనకు దక్కే అవకాశం ఉంది. ఇవి రెండూ కాకుండా అభిమన్యుడి క్యారెక్టర్కి కూడా నాని సరిపోతాడు. చూడాలి మరి ఆయన ఎలాంటి క్యారెక్టర్ వేయించబోతున్నారనేది. ఇదివరకే రాజమౌళి నేను తీసే మహాభారతంలో జూనియర్ ఎన్టీఆర్ శ్రీకృష్ణుని పాత్రలో చూపిస్తానని చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ ఆయన దృష్టిలో అదే క్యారెక్టర్ ఎన్టీఆర్తో చేయించాలని ఉందో లేదో తెలియదు, కానీ ఎన్టీఆర్ మాత్రం ఖచ్చితంగా మహాభారతంలో ఏదో ఒక క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు అనేది మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా కర్ణుడి రోల్కి ప్రభాస్ సరిపోతాడని పలు ఇంటర్వ్యూస్ లో రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ప్రభాస్ కలికి చిత్రంలో కర్ణుడి పాత్ర చేశారు. రెస్పాన్స్ అదిరిపోయింది. ఖచ్చితంగా ఆ క్యారెక్టర్కి ఆయన సూట్ అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అర్జునుడి పాత్రలో ఖచ్చితంగా రామ్ చరణ్ నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే ఆయన మహాభారతం సిరీస్ మొదలుపెట్టే అవకాశం ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, సుమారు 8 భాగాలుగా మహాభారతం సిరీస్ ఉండే అవకాశం ఉంది. ప్రతి ముఖ్యమైన క్యారెక్టర్కి ఒక సినిమా ఉంటుందట.